ముందుగా ఒక ఎల్లిపాయకి పొట్టు తీసుకొని, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని, కొన్ని పచ్చిమిరపకాయల కాడ తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. అలా వేసుకొని సైడ్కి పెట్టి పొయ్యి ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆ చిన్న గిన్నెలో ఉన్నవి వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి. అవి రోస్ట్ అయిన తర్వాత వాటిని చిన్న హ్యాండ్ గ్రైండర్లో వేసి ఎక్కువగా కొత్తిమీర వేసి వాటిని పొడి పొడిగా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేసిన దానిలో పన్నీర్, బియ్యం పిండి ఇంకా ఉప్పు వేసి మంచిగా స్మాష్ చేస్తూ కలపాలి. అలా స్మాష్ చేస్తూ పన్నీర్ని మెత్తగా అయ్యి అందులో కలిసిపోయేటట్టు కలిపాక ఉండలు చేసుకొని ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ వాటిని ఓవెల్ షేప్లో వచ్చేటట్టు చేయాలి. ఒక ప్యాన్ తీసుకొని బటర్ ఆర్ ఘీ ఆర్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. అలా బటర్ని లేదా నెయ్యిని లేదా ఆయిల్ని స్ప్రెడ్ చేశాక ఆ ఉండల్ని ఒక్కొక్కటిగా ప్యాన్ మీద పెట్టండి. అవి మెల్లగా పెడుతూ ఒక్కొక్కటిగా ప్యాన్ అంతా పెట్టండి. మంచిగా 2 sides ఫ్రై అయ్యాక చెక్ చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కెచప్ వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే.